ఎన్ఆర్ఐస్ కూడా చాలా కంఫర్ట్ అండి. ఎన్ఆర్ఐస్ చాలామంది ఇప్పుడు మిక్స్డ్ థాట్స్లో ఉన్నారన్నమాట. అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి ఇండియా అయితే గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్, అక్కడేమో కొంచెం టైట్ అవుతున్నాయి పరిస్థితులు, లైక్ యూఎస్ కానీ యూరప్ కానీ ఇలాంటి ప్లేస్లో. నౌ దే ఆర్ ప్రిఫరింగ్ టు కమ్ టు ద హైదరాబాద్ అనమాట. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా కంఫర్ట్. ఎందుకంటే వాళ్ళు రావాలన్నప్పుడు ఎంతసేపటికి నియోపోలిస్లో 8 కోట్లు 9 కోట్లు తప్పితే అందరికి అదే దృష్టిలో పడిపోయింది. 8 కోట్లు 9 కోట్లు పోనీ అంత పెట్టి కొనుక్కొని వస్తే పర్లా, వస్తామని చెప్తారు రారు, 5 ఏళ్ళకి వస్తామంటారు, 10 ఏళ్ళకి కూడా వస్తారో రారో చెప్పలేం. అలాంటి వాళ్ళు కూడా ఇది కంఫర్ట్. స్మాల్ 60 lakhs బడ్జెట్ నథింగ్ ఫర్ దెమ్. రైట్. హ్యాపీగా కొనుక్కొని ఇంటీరియర్స్ చేసుకొని వెన్ ఎవర్ దే కమ్, సరదాగా ఒక సెటప్ అనమాట. వచ్చినప్పుడల్లా హ్యాపీగా అక్కడ ఉండేసి అక్కడి నుంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎన్ఆర్ఎస్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ఎక్కువ వాళ్ళు హౌ డూ దే స్పెండ్ దేర్ టైం, ఏదైనా ఫంక్షన్లు ఉంటే ఊళ్ళకి వెళ్తారు. అక్కడ మనకి ఓఆర్ఆర్ ఉంది, తర్వాత రాబోయే కాలంలో రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. విత్ ఇన్ నో టైం ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుని ఓఆర్ఆర్ నుంచి ఎక్కడికైనా ఫంక్షన్లకి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోవచ్చు. అలానే వీళ్ళు ఒక మంచి లైఫ్ స్టైల్, లేదా చుట్టుపక్కల మీకు అన్ని ఒక 10 kilometers రేడియస్లో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అంటే మల్టీప్లెక్స్లు కానీ ఒక సోషల్ లైఫ్ కూడా ఉంది. మూవీస్కి వెళ్ళాలన్నా లేకపోతే షాపింగ్ చేయాలన్నా దిస్ ఈజ్ ద కంఫర్ట్ జోన్ అనమాట. అట్లానే మీకు ఎయిర్పోర్ట్కి 45 minutesలో వెళ్ళిపోతాం. సో దీస్ ఆర్ ఆల్ ద గుడ్ ఫర్ దెమ్ ఆల్సో. ఇట్ ఈస్ గుడ్ స్మాల్ విత్ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఎంతసేపు పడుతుంది? 45 minutes. 45 minutes అంతే. ఇక్కడ నుంచి కూడా 45 minutes పడుతుంది. మేము ఏంటంటే అక్కడ అది హైవే కదా, మేము 6 minutes 10 minutesలోకి ఓఆర్ఆర్ ఎక్కితే ఉంది, ఇంక ఇమీడియట్గా వెళ్ళిపోతాం అనమాట అక్కడ నుంచి. జస్ట్ ఇట్ ఇస్ హార్డ్లీ. సో టూ గుడ్ టు బి ట్రూ. అండ్ మీరు అన్నారు క్లబ్ హౌస్ ఒకటి ఉంది, దాంతో పాటు మీకు అందులో జిమ్ ఉంటుందా? జిమ్ ఉంటుంది. జిమ్ ఉంటుంది. విపరీతమైన అంటే పెద్ద పెద్ద విశాలమైన ఏరియాస్ పిల్లలు ఆడుకోవడానికి. అవునండి. సో అది కాకుండా వాక్వేస్, వాకింగ్ ట్రైల్స్ అన్నీ ఉన్నాయి. అవునండి. గేటెడ్ కమ్యూనిటీ అవునండి. విత్ కంప్లీట్ సెక్యూరిటీ. అవునండి. అండ్ మీరు బ్రిక్స్తో కట్టారు కాబట్టి దానికి క్వాలిటీ ఇట్స్ మోర్ ఈకో ఫ్రెండ్లీ హోమ్. అండ్ అన్నిటికంటే మించి ఏంటంటే మీరు చెప్పారు 56 లక్షల్లో ప్రైస్. ఇక వాటర్ కూడా ఉందండి. ఇది వాటర్ వీ హ్యావ్ టు ఇమాజిన్ 225 feet వి గాట్ ద వాటర్. సో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి చెప్పండి ఫస్ట్? ఇది 5 floors అండి. 5 floors. G+5. G+5 అంటే నాట్ టూ హై. నాట్ టూ హై కాబట్టి నీళ్ళు రావు, మోటార్ ఎక్కించుకోవాలి, అలాంటివన్నీ అసలు నీళ్ళు అసలు ప్రాబ్లమే లేదు. 225లోనే వీ గాట్ ద వాటర్ అనమాట.